ఎందుకో తెలియదు కానీ నువ్వు ఎదురుగా ఉంటే నాకు ఏకవచనంతో మాట్లాడే ధైర్యమే రాదు. ఏమవుతుందంటే నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే అప్పుడే పడిపోతాను. ఆ నీ కళ్ళల్లో నన్ను నేను మరిచిపోయేలా చేసే శక్తి ఉంది. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని సుఖంగా నిద్రపోతున్నావు కదా, అందుకే అందుకే నాకు ఇంత ధైర్యం అన్నమాట. అందుకే నిన్ను ఏమే గీమే అని కూడా పిలుస్తున్నా. కాదు కాదు, నువ్వు నాకు మరీ ఇంత స్పెషల్గా కనిపిస్తావు కదా. నేను నీతో నా ప్రేమనంతా చెప్పేసి ఇన్ని రోజులైనా కూడా నువ్వు నాతో ఒక్కసారి కూడా ప్రేమ అనే మాట గురించి మళ్ళీ ఎత్తలేదేంటి? నేనేమో ఎప్పుడూ లొడలొడా మాట్లాడుతూ ఉంటాను, నువ్వు మాత్రం ఆ ఈ అని కూడా అనవు. సరే గాని నీ మనసులో నా మీద లవ్ ఉందని అనిపిస్తుంది, నాకు తెలుస్తుంది. అందుకే ఎదురు చూస్తున్నా. ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తా. ఎందుకంటే ఎదురు చూపులోనే కదా ప్రేమ విలువ పెరిగేది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో శివాని, నువ్వు ఎప్పటికైనా నా దానివి, ఎప్పటికైనా నా దానివే. నీకు జీవితంలో నాతో పెళ్ళవడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. సరే, వచ్చిన పనేంటో ముందు అది కంప్లీట్ చేసుకుంటా. నువ్వు అందంగా ఉన్నావు, ఇది అందంగా ఉంది. ఇద్దరు అందమైన వాళ్ళు ఒకే దగ్గర ఉండడం అరే, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నేను ఎవరు తీసుకొచ్చారు? ఏదో చీటీ రాసిందే. ఇది నీకు
ప్రేమతో. నేను ఈ పావురాన్ని ఇష్టపడ్డ విషయం త్రివిక్రమ్కి తప్ప వేరే ఎవరికీ తెలియదు. అంటే తనే వచ్చి ఇది ఇక్కడ వదిలేసి వెళ్ళాడా? నీలి, నీలి, కొంచెం త్వరగా వస్తావా? ఏమైంది శివాని? ఇదేంటిది పావురం ఇక్కడికెలా వచ్చింది? ఇది పావురం మాత్రమే కాదు నీలి. నేను నిన్న గుడిలో ధ్యానం చేస్తూ ఉండగా ఈ పావురం నాకెందుకు బాగా నచ్చింది. అదే సమయానికి త్రివిక్రమ్ కూడా అక్కడికి వచ్చాడు. ఈ పావురం విషయం నేను తనకి చెప్పినప్పుడు దీన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కానీ దొరకలేదు. ఇప్పుడు చూస్తే రాత్రికి రాత్రి వచ్చి నా కోసం దీన్ని ఇక్కడ వదిలి వెళ్లిపోయాడు. అవునా? అవును నీలి, నా ఆదిశేషుడు కూడా ఇలాగే. నేను ఏది ఇష్టపడినా సరే, ఎంత కష్టమైనా సరే అది నా కోసం తెచ్చిచ్చేవాడు. నాకు తను అది నా కోసం తీసుకొచ్చాడనే విషయం కూడా తెలియనివ్వడు. అంటే ఈ పావురం వల్ల అయినా కూడా నీకు విక్రమ్ మీద నమ్మకం రాలేదంటావా? అతడే ఆదిశేషు అనడానికి, అతని మీద నీకు ప్రేమ పుట్టడానికి ఇంతకంటే కారణం కావాలా? శివాని, ఇదే భావనతో నువ్వు విక్రమ్తో మాట్లాడితే మాత్రం అతడి కళ్ళల్లో కళ్ళి పెట్టి చూస్తే అన్ని సరవుతాయి. అతడే ఆదిశేషు అనడానికి ఆధారం దొరుకుతుంది. అలా అయితే చాలా ఇదేంటల్లుడు పొద్దు పొద్దునే కళ్ళు నలుపుకుంటూ వస్తున్నావు? ఏం లేదు మామయ్య, కొంచెం ఇరిటేషన్ అంతే. ఏంట్రా ఇది? కళ్ళంతా ఎర్రబడ్డాయి, ఏమైంది? అది నిన్న కంట్లో ఏదో పడిందమ్మా, అందుకే కళ్ళు మండుతున్నాయి. చూసుకోవాలి కదా. ఉండు, వంటగది నుండి ఏమైనా తెచ్చి పెడతాను. అక్క, నువ్వు ఈ వంటగది నాటు వైద్యం ఏం చెయ్యొద్దు, ఊరికే ఉండు. అల్లుడు, నువ్వు ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేదంటే చెక్ చేసుకో. కాదురా, అమ్మాయిని చూస్తున్నావు, ఊరికే అవంతరాలు వద్దు, వెళ్ళు. అవునరా, ఇప్పుడే వెళ్ళి చూపించుకోనరా. అలాగే, ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్, చూపించుకొని వస్తాను, ఓకేనా? వెళ్ళు మరి. సరే అమ్మా, వెళ్తాను, ఓకే? వెళ్ళు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్లేస్ ని ఇంప్రూవ్ చేయాలి నందిష. మంచి ఆదాయం ఉంది. ఎలాగో చెన్నై గారు ఆ ప్రాజెక్ట్ చూసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయనకిస్తే ఆయనే చూసుకుంటాడు. అన్నీ సరవుతాయి కదా అయ్యగారు. నాకు ఈ విషయంలో చాలా భయం నందిష. కొన్ని సంవత్సరాల నుండి పని చేసి చేసి అన్ని పనులు నేనే మానిటర్ చేయాలని నా ఆశ. నందిష, మొబైల్ కారులోనే మర్చిపోయాను. తీసుకొస్తాను అయ్యగారు. థ్యాంక్ యూ. హలో. హలో నందీష్ గారే, మీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి చెప్పండి. సాంబశివ గారు మేల్కొన్నారు. కళ్ళు తెరిచి ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ తర్వాత మర్చిపోయారు సార్. ఎంత ట్రై చేసినా లేవనే లేదు. అవునా? ఆయన ఈ రియాక్ట్ అయ్యింది చూస్తే త్వరగా క్యూర్ అవ్వచ్చు సార్. సరే, థ్యాంక్ యూ. అయ్యగారు, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, సాంబశివ మేల్కొన్నాడని. గుడ్, మంచి వార్త. కానీ నీ నంబర్ హాస్పిటల్లో అంటే నేనే ఇచ్చాను అయ్యగారు, ఏదైనా విషయం ఉంటే తెలుస్తుందని. జాగ్రత్త. లేదయ్యగారు, నా పేరు ఎవరికీ చెప్పొద్దని చెప్పాను.
గుడ్. సాంబశివ మేల్కొన్న తర్వాత అతన్ని చంపడానికి ప్రయత్నించే అమ్మాయి ఎవరు అది నేను తెలుసుకోవాలి. అన్నీ సరి అవుతాయి. అమ్మా. ఓ శివాని, హాయ్ అమ్మా. ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను. రా కూర్చో. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. త్రివిక్రమ్ ఎక్కడా? తనతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. వాడు ఇంతకు ముందే బయటికి వెళ్ళాడు. అదేంటో కన్ను ఎర్రబడింది, మండుతుంది అన్నాడు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఓ అవునా? ఇబ్బంది లేదు కదా? నో నో నో, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాడికి పిల్లని చూస్తున్నాం. ఆ సమయంలో ఏ ఇబ్బంది రావద్దు కదా, ఆసుపత్రికి పంపించాం. సరే అలాగే, నేను వస్తాను. ఉండమ్మా, కాఫీ తాగి వెళ్ళు. వద్దమ్మా, పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. నువ్వు వచ్చేదే చాలా తక్కువ. నేను కాఫీ చేసి తీసుకొస్తాను, కూర్చో. నువ్వు వెళ్ళక్క, తీసుకునిరా. కూర్చోండి. ఇంకా శివాని గారు, ఎస్టేట్ ఎలా ఉంది? బాగుంది. బిజినెస్ పర్వాలేదు కదా? ఆ, ఒక్క నిమిషం ఉండండి. అక్క, కాదక్క, ఈ శివాని అల్లుణ్ణి చూడ్డానికి ఇక్కడి దాకా వచ్చిందంటే ఏమయ్యుండొచ్చు? కాదక్క, మనం ఎలాగో అల్లుడికి పిల్లని చూస్తున్నాం. వెతికే తేగే వచ్చి కాలికి తగిలినట్టుంది కదా. వీడికి మంచి జోడీ కదా. థింక్ చేయి. కదా కదా, మంచి నడత, గుణవంతురాలు, శ్రీమంతుడి కూతురు మళ్ళీ కదక్క. ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? నువ్వు చెప్పేదేదో సరిగ్గానే ఉందిరా. లక్షణమైన అమ్మాయి దొరికితే సంతోషమే, కాని ఆమె గురించి తెలీదు కదా. చూద్దాం, వాడి తలరాతలో ఏం రాసుందో ఏంటో. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుందమ్మా. అలాగా? ఆ, ఆ, త్రివిక్రమ్ వస్తే నేను వచ్చానని చెప్పండి. సరేమ్మా, నేను బయలుదేరుతాను. ఇంకో రోజు వీలు చూసుకోనరా. సరేమ్మా, బాయ్. అక్క, నేను పక్కాగా చెప్తున్నాను, ఈ అమ్మాయి నా అల్లుడికి సూట్ అవుతుందంతే. నువ్వు నేను మాట్లాడుకుంటూ ఉంటే ఏమీ జరగదు. అమ్మాయి మంచిదవ్వచ్చు, కాని ఆమెకి మనవాడు నచ్చాలి కదా. వాళ్ల జాతకాలు కలవాలి కదా, వాళ్ల ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. అన్నిటికంటే ముఖ్యంగా మీ బావ ఒప్పుకోవాలి, తర్వాత విక్రమ్. ఇవన్నీ ఉన్నాయిరా. ఊరికే కలల కండం ఆపు. చిన్నబాబు, డాక్టరు ఏమన్నారు? కన్నుకి ఏమైందంట? ఏం లేదులేరా, అంతా నార్మల్ గానే ఉంది. ఏదో అలర్జీ అన్నాడు, లేదా కంటి శక్తిలో ఏదో ప్రాబ్లం ఉంది అన్నాడంతే. అబ్బా, దీనికే ఇగో ఇన్ని టాబ్లెట్స్, డ్రాప్స్ అనేవో ఇచ్చాడు. సీరియస్లీ, ఐ హేట్ దిస్. నయం కావాలంటే ఇవన్నీ చేయాలి కదా చిన్నబాబు. ఇవన్నీ తప్పదు, ఏం చేయలేం. ఇది ఓకేరా, కానీ ఇన్ని టాబ్లెట్స్ ఇస్తే హింసలాగే అనిపిస్తుందిరా త్రిశూల్. ఉమ్, అది కూడా కరెక్టే. నాకేం ప్రాబ్లం ఉంది అనేది డాక్టర్ కూడా సరిగ్గా అర్థం కావట్లా. అందుకే నాకు ఇన్ని టాబ్లెట్స్ ఇచ్చి నా మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. అదేదో చెప్పారా, ఇక్కడ నుండి నేను సేఫ్టీకి గ్లాసెస్ పెట్టుకోవాలి అని. దానికి ప్రిస్క్రిప్షన్ ఈ కవర్లోనే ఉంది, ఇంటికి వెళ్ళి చూడు.
అది ఏం లెన్సో ఏం పవరో ఏదో చూసి ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసి. అలాగే చిన్నబాబు, ఆర్డర్ చేస్తాలే నేను. సరే చిన్నబాబు, నేను వస్తాను. అరే త్రిశూల్, లెన్స్ ఆర్డర్ చేయడం మర్చిపోకురాయి. లేదు, ఇప్పుడే చేస్తా. రే అల్లుడు, ఒక్క 5 నిమిషాల ముందు రావాల్సిందిరా. జస్ట్ మిస్ అయ్యావురా. ఏం మిస్ అయ్యాను మావయ్య? అదేరా, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. ఏ అమ్మాయి? అదేరా, మన ఎస్టేట్ తీసుకుంది కదా ఆ అమ్మాయి, శివాని. శివాని ఇక్కడికి వచ్చిందా? ఏమంది? ఏమో తెలియదురా, నీకోసమే వచ్చింది. మేము నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పాం. తర్వాత కాఫీ తాగేసి వెళ్ళింది. అవునా? నాకొక్క కాల్ కూడా చేయలేదేంటి? అల్లుడు, ఆమె ఇక్కడికి నడిచే వచ్చిందనుకుంటా. ఇప్పుడే వెళ్ళింది. నువ్వు ఇలాగే వెళ్తే దొరికినా దొరుకుతుంది. ఓకే ఓకే, థ్యాంక్స్ మావయ్య. సరే, వెళ్ళి మాట్లాడేసి వస్తాను. రే 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 ఏం జరుగుతుంది ఇక్కడ? కాదు, ఆ అమ్మాయి వీడి కోసం వచ్చింది, వీడేమో ఆమె వెనక పరిగెడుతున్నాడు. ఏదో జరుగుతుంది. కనిపెడతా. హాయ్ శివాని. ఓ హాయ్ త్రివిక్రమ్, ఎలా ఉన్నారు? ఇంట్లో మీకు బాలేదని చెప్పారు. ఏం లేదు, కళ్ళకి కొంచెం ప్రాబ్లం అయిందంతే. నౌ ఐఎమ్ ఫైన్. ఓ సారీ, ఇందాక ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను. హా, తెలుసు. ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు చెప్పారు. అవును, ఎందుకు బయటకు వచ్చారు? అది ఇక్కడ దేవస్థానానికి వెళ్తున్నాను. రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడికైతే నేను రానులేండి. ఎందుకు? నాకు ఈ గుళ్ళకే వెళ్ళడం, దండం పెట్టడం ఇవన్నీ అంత ఇష్టం ఉండవండి. ఏం చేద్దాం, ఇట్స్ జస్ట్ ద వే ఐ యామ్. అంటే దేవుడు అంటే మీకు నమ్మకం లేదా త్రివిక్రమ్? దేవుడి మీద నమ్మకం లేదు అనడం లేదు, దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు కాదు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానో లేదా క్లారిటీ లేదో అది నాకు తెలియదు. బట్ దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుందంతే. నువ్వు చెప్పిన కన్ఫ్యూజన్ అన్న పదం ఉంది కదా, ఈ ప్రపంచంలో మనల్ని ఆ గందరగోళాల నుంచి కాపాడే శక్తి ఉండేది ఆ దేవుడు ఒక్కడికే. పరమాత్మ అనేవాడు ఒకరు ఖచ్చితంగా ఉంటారు త్రివిక్రమ్. ఆ పరమాత్మ వల్లే ప్రపంచం నడిచేది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అది మీ అభిప్రాయం. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. కానీ నాకిది నమ్మడానికే కొంచెం కష్టం శివాని. ఏంటి దేవుడి మీద అంత నెగటివ్ ఒపీనియన్ పెట్టుకున్నారు మీరు? దేవుణ్ణి నమ్మి చూడండి, భక్తుల్లా మారి చూడండి. అప్పుడు మీలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది. మన కోరికలను నెరవేర్చడానికి ఆ దేవుడే సహాయం చేస్తాడని నా నమ్మకం. మనం మనస్ఫూర్తిగా పరిశుద్ధ మనసుతో కోరుకుంటే ఆ దేవుడు మనకు కావాల్సింది ఇచ్చి తీరుతాడు. నోవే శివాని, మనకేదైనా కావాలంటే మనం కష్టపడి పని చేయాలి. దాంతోపాటే కొంచెం లక్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఏది కావాలో అది వస్తుంది. మీరు చెప్పే లక్కే దేవుడు ఎందుకు కాకూడదు? లక్ అనే పదానికి ఏ అర్థం లేదు కదా. ఊరికే లక్ లక్ అని ఎందుకంటారు? ఆ లక్ అనేదే దేవుడు కావచ్చు కదా. కావచ్చు, చెప్పాను కదా, అది మీ ఒపీనియన్. నా ఒపీనియన్ కొంచెం వేరేలా ఉందంతే. అయితే నేను ఒకటి చెప్పొచ్చా? ఊరికే దేవుడు లేడు దేవుడు లేడు అని ఎందుకు ద్వేషభావాన్ని పెంచుకుంటారు? దేవుడు మీ ఫ్రెండ్ అనుకోండి, తన వల్ల మంచి జరుగుతుంది అనుకోండి, మీరే హ్యాపీగా ఉంటారు. అలాగే అలాగే, మీరు చెప్పిందంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే అయితే నేను బయలుదేరుతాను. బాయ్. దేవుడు ఉన్నాడో తెలియదు గాని ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంది. మహామాయి, మీరు 18 రోజులు గడిపించారు. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయాయి.
ఇంకా దిగ్విజయ్ మిమ్మల్ని వెతుకుతూ రాలేదు ఎందుకు? వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. అయితే ఇంకా ఎందుకు రాలేదు? ఏ సమాచారం ఇవ్వలేదు? శుభ సమాచారానికి ఆతురత వద్దు గరుడా. అతనిక్కడికి తప్పకుండా వస్తాడు. మంత్ర విద్యలో తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? ఏంటి మహామాయి? సహనం.